క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సమరానికి సమయం ఆసన్నమైంది. మరో కొన్ని గంటల్లో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. తొలి మ్యాచే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించనుంది. మార్చి 22న చపాక్ వేదికగా జరగనున్న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉవ్విళ్లూడుతున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. ఐపీఎల్లో తిరుగులేని జట్టుగా పేరు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనున్న సీఎస్కే ప్రత్యర్థి జట్లను చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. టోర్నీ ఆరంభానికి ముందే సీఎస్కే జట్టు కెప్టెన్ను మార్చింది. ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను కొత్త కెప్టెన్గా నియమించింది. అయితే ఏది ఏమైనప్పటికీ సీఎస్కే ప్రధాన బలం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అనే చెప్పాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థి జట్టును తన వ్యూహాలతో చిత్తు చేయడం ధోనీ స్పెషల్. ఇప్పటికే రికార్డు స్థాయిలో 5 సార్లు సీఎస్కేను విజేతగా నిలిపాడు ధోనీ. ఇప్పుడు 6సారి కెప్టెన్గా కాకుండా ఆటగాడిగా జట్టుకు టైటిల్ను అందించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నాడు. ఇక సీఎస్కే బ్యాటింగ్ పరంగా పటిష్టంగానే కనిపిస్తుంది. అయితే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే దూరం కావటము సీఎస్కేను కాస్త కలవరపెట్టే విషయమని చెప్పుకోవాలి. గతేడాది సీఎస్కే ఛాంపియన్స్గా నిలవటంలో కాన్వేది కీలక పాత్ర. కాగా కాన్వే స్థానాన్ని మరో కివీ స్టార్ రచిన్ రవీంద్ర భర్తీ చేసే ఛాన్స్ ఉంది. వేలంలో రవీంద్రతో పాటు డారెల్ మిచెల్ను సీఎస్కే కొనుగోలు చేసింది. కాబట్టి కాన్వే లేని లోటు వీరిద్దరిలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ కలిసి చెన్నై ఇన్నింగ్స్ను ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో రహానే, దూబే వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. గత సీజన్లో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఆఖరిలో ధోనీ, జడేజా వంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. అంతేకాకుండా శార్దుల్ ఠాకూర్ మళ్ళీ సీఎస్కేలో రావడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశమే. శార్దుల్కు బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. కాగా ఈ ఏడాది సీజన్లో బౌలింగ్ పరంగా సీఎస్కే కాస్త వీక్గా కనిపిస్తోంది. గతేడాది సీజన్లో అదరగొట్టిన యువ పేసర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు. అతడు దూరం కావడం సీఎస్కే నిజంగా గట్టి దెబ్బే. ప్రస్తుత సీఎస్కే జట్టులో పెద్దగా అనుభవం ఉన్న బౌలర్ ఒక్కరు కూడా కనిపించడం లేదు. ముస్తఫిజుర్ రెహమాన్, తీక్షణ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో వారి ప్రదర్శన అంతంత మాత్రమే. కాబట్టి మరోసారి భారత యువ పేస్ బౌలర్లు ముఖేష్ చౌదరి, సిమ్రాజ్యత్ సింగ్పై సీఎస్కే ఆధారపడే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు ఆర్సీబీ జట్టు విషయానికి వచ్చినట్లయితే గత 16 ఏళ్లుగా టైటిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ప్రతి సీజన్లోనూ జట్టు నిండా స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీని ఆర్సీబీ ముద్దాడలేకపోయింది. ఈసారి ఎలాగైనా గెలిచి తమ 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ప్రతి సీజన్ లాగానే ఈసారి కూడా ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లతో కలకలలాడుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో డూప్లిసెస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, గ్రీన్, విల్ జాక్స్ వంటి విధ్వంసక ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో సిరాజు, టోప్లీ జోసెఫ్, ఫెర్గూసన్, టామ్ కురాస్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే ఆర్సీబీలో మాత్రం చెప్పుకోదగ్గ స్పిన్నర్ లేరు. ఇక ఐపీఎల్లో ఈ రెండు జట్ల గత ట్రాక్ రికార్డును చూసినట్లయితే ఇరు జట్లు ఐపీఎల్లో ఇప్పటివరకు 31 సార్లు తలపడగా సీఎస్కే 20 సార్లు, ఆర్సీబీ 10 సార్లు గెలిచింది. అంటే సీఎస్కే వైపే మొగ్గుంది గత రికార్డు. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. కాగా మ్యాచ్ జరిగేటటువంటి చపాక్లో మాత్రం ఆర్సీబీకి చెత్త రికార్డే ఉంది. చపాక్లో చెన్నై జట్టుపై ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్లోనే గెలిచి మిగతా 7 మ్యాచ్లలో ఓడిపోయింది. ఐపీఎల్ 2024లో తొలి మ్యాచే అత్యంత ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్గా ఇది తొలి మ్యాచ్ కాగా గత 16 ఏళ్లుగా టైటిల్ కోసం అర్రులు చాచి ఉన్న ఆర్సీబీకి ఈ మ్యాచ్లో గెలవడం ఎంతో కీలకం. పైగా చపాక్ స్టేడియంలో ఉన్నటువంటి చెత్త రికార్డును సాధించుకోవడం కూడా ఆర్సీబీకి సవాలే.